సెకండ్ క్వశ్చన్ ఫైనాన్స్ కమిషన్ గురించి. ఫస్ట్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా envisages the finance commission as the balancing wheel of fiscal federalism in India. Discuss. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటి? డిస్కస్. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా envisages the finance commission. సో కీ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ మనం ఇంట్రడక్షన్లో ఫైనాన్స్ కమిషన్ గురించి రాయాలి. యాజ్ ద బ్యాలెన్సింగ్ వీల్ ఆఫ్ ఫిజికల్ ఫెడరలిజం. సో హౌ ఇట్ ఈస్ అ బ్యాలెన్సింగ్ వీల్ ఆఫ్ ఫెడరలిజం అనేది రాయాలి. సో ఇంట్రడక్షన్ ఈజ్ వాట్ ఈజ్ ఫైనాన్స్ కమిషన్, సెకండ్ బాడీలో ఫైనాన్స్ కమిషన్, హౌ ఇట్ ఈస్ అ బ్యాలెన్సింగ్ వీల్ ఆఫ్ ఫిజికల్ ఫెడరలిజం, అండ్ డ్రాబ్యాక్స్ ఏమైనా డిస్కస్ అంటే డ్రాబ్యాక్స్ రాస్తాం. ఫస్ట్ బాడీలో అడిగినది రాస్తాం, తర్వాత డ్రాబ్యాక్స్ ఏమైనా డ్రాబ్యాక్స్ ఆర్ లిమిటేషన్స్ ఆర్ డిసడ్వాంటేజెస్ రాసి కన్క్లూషన్. ఎప్పుడైనా మనం లిమిటేషన్స్ ఛాలెంజెస్ రాసిన తర్వాత ఖచ్చితంగా ఛాలెంజెస్ రాయాలి. ఛాలెంజెస్ రాసి కన్క్లూషన్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే, నేను ఆల్రెడీ యూపీఎస్సి ఫస్ట్ మనం ఎప్పుడైనా పాలిటీ క్వశ్చన్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా ఆర్టికల్స్ మెన్షన్ చేయాలి. వాట్ యుల్ రైట్? ఫైనాన్స్ కమిషన్ ఈజ్ అ క్వాజీ జ్యుడిషియల్ బాడీ. క్వాజీ జ్యుడిషియల్ బాడీ constituted under Article 280 by President of India for every 5 years for every 5 years for distribution of taxes. Distribution of tax between center and state and others in the name of గ్రాంట్ ఇన్ ఎయిడ్. సో అర్థమైందండి. ఇప్పుడు ఎవరన్నా ఈ క్వశ్చన్ చదివితే ఈ మ్యాక్సిమం వీళ్ళకంతా తెలుసు అన్నట్టు ఆ డెఫినేషన్ ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఫైనాన్స్ కమిషన్ ఈజ్ అ క్వాజీ జ్యుడిషియల్ బాడీ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఆర్టికల్ 280 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఎవ్రీ 5 years ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ taxes between center and state and others in the name of grant in aids. దాని తర్వాత ఇంకా కనెక్టింగ్ ప్యాసేజ్ రాస్తారు. ఎప్పుడైనా వాట్ డైరెక్ట్గా హౌ ఇట్ మెయింటైన్స్ ఫిజికల్ ఫెడరలిజం అని రాయకుండా ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫెడరల్ స్ట్రక్చర్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ యూనియన్ అండ్ states, and both of them have own sources for mobilization of resources, but center has more power. Center has more revenue generating power than states. So it is important for devolution of funds అని రాసి హౌ ఫైనాన్స్ కమిషన్ మెయింటైన్స్ అ బ్యాలెన్సింగ్ వీల్ ఆఫ్ ఫిజికల్ ఫెడరలిజం. సో అర్థమవుతుందండి. ఫస్ట్ మీరు ఫైనాన్స్ కమిషన్ గురించి రాసి ద కనెక్టింగ్ స్ట్రక్చర్, ద కాన్స్టిట్యూషన్, ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ టు మెయింటైన్ ఫెడరల్ స్ట్రక్చర్. Union and states have their own resource mobilization policies or tax forms, but the center collects more tax, has more revenue generating capacity than compared to states. So it is important for distribution of tax resources from state to center. And రాసి ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ గురించి రాస్తారు. హౌ ఫైనాన్స్ కమిషన్ ఏ బ్యాలెన్సింగ్ వీల్. నేను ఒక ఫ్లో చార్ట్ బ్యాలెన్సింగ్ వీల్ అని మీరు డయాగ్రామ్ వేసి రిప్రజెంట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఎప్పుడైనా డయాగ్రామ్ వేసి రిప్రజెంట్ చేస్తే మళ్ళీ దాన్ని ఎలాబరేట్ చేయాలి. వర్టికల్ డెవల్యూషన్స్ చేస్తుంది. వర్టికల్ డెవల్యూషన్స్ అంటే ఏంటి? ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుందండి, సెంటర్ కలెక్ట్ చేసిన ట్యాక్స్ అంతా స్టేట్కి ఎంత ఇవ్వాలి అని చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 14th ఫైనాన్స్ కమిషన్, 14th కాదు రీసెంట్గా 15th
15th ఫైనాన్స్ కమిషన్ 41% పంపించాలి సెంటర్ నుండి స్టేట్కి అని చెప్పింది. ఈవెన్ హారిజాంటల్ డెవల్యూషన్ అంటే స్టేట్స్లో ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలి, స్టేట్ టు స్టేట్ బేస్డ్ ఆన్ వాట్, పాపులేషన్ని బట్టి, అంతే కదండి. పాపులేషన్, వాళ్ళ ఫారెస్ట్ రిసోర్సెస్ ఎంత ఉంది, వాళ్ళు ఏమేమి మెజర్స్ తీసుకున్నారు ఫర్ గుడ్ గవర్నెన్స్ అలా. అండ్ గ్రాంట్స్ ఇస్తుంది. వై డిఫరెంట్ స్టేట్స్కి గ్రాంట్స్ ఇస్తుంది అంటే వెన్ దే ఆర్ ఫేసింగ్ రెవెన్యూ డెఫిసిట్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ అన్నప్పుడు, ఆర్ గుడ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ గ్రాంట్స్. సో 1 second. And grants to local self government. అండ్ ఈవెన్ ఇంకేం చేస్తుంది అంటే స్పెషల్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఎంత ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ కేరళకి మాన్సూన్ టైంలో ఎక్కువ కావాలి. అండ్ ఈవెన్ రైనీ సీజన్స్ అప్పుడు ఉన్నప్పుడు హిమాలయాస్లో, సిక్కిం ఆ ఏరియాస్లో కూడా ఇలా ఏ స్టేట్స్కి ఎంత డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వాలి అని కూడా రికమెండ్ చేస్తుంది. సో హౌ దిస్ ఫైనాన్స్ కమిషన్ మెయింటైన్స్ ఎ బ్యాలెన్సింగ్ మీల్ ఆఫ్ ఫెడరలిజం అంటే త్రూ హారిజాంటల్ డెవల్యూషన్ అని రాసి ఒక ఎగ్జాంపుల్ రాస్తారు. వర్టికల్ డెవల్యూషన్ త్రూ గ్రాంట్స్. ఆ గ్రాంట్స్ ఎన్ని టైప్స్ అంటే 2 types, రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ అండ్ పర్ఫార్మెన్స్ గ్రాంట్స్. అండ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి కూడా గ్రాంట్స్ ఇస్తుంది. ఎందుకు గ్రాంట్స్ ఇస్తుంది అంటే వెన్ దే హ్యావ్ టేకెన్ మెజర్స్ లైక్ శానిటైజేషన్, ఎడ్యుకేషన్ దాంట్లో అండ్ స్టేట్ డిజాస్టర్ రిలీఫ్గా కూడా ఇస్తుంది. బట్ హౌ ఎవర్ దెర్ ఆర్ సర్టెన్ లిమిటేషన్స్ అంటే డ్రాబ్యాక్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ టెంపరరీ బాడీ డస్ నాట్ ఓవర్సీస్. అదంతా జస్ట్ అలా వస్తుంది, రికమెండ్ చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఆ గ్రాంట్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, సరిగ్గా చేస్తున్నారు లేదా అదంతా కూడా చూడు. అండ్ ఇంకొకటి అడ్వైజరీ. అది చెప్పినది దే విల్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. గవర్నమెంట్ జస్ట్ చెప్పింది కదా ఎప్పుడన్నా లైట్గా చూసుకుందాంలే అని అనుకుంటారు. అండ్ అండ్ యూనిలాటరలీ ఇది తీసుకున్న డెసిషన్ యూనిలాటరలీ వితౌట్ టేకింగ్ అడ్వైస్ ఫ్రమ్ ఎనీ ఏజెన్సీ ఇట్ విల్ లుక్ ఆఫ్టర్. సో దీన్ని కూడా ఎవరు పట్టించుకోరు. యూనిలాటరలీ టేకెన్ డెసిషన్ సో దట్ ద సెంట్రల్ గవర్నమెంట్ విల్ నాట్ టేక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్. సో దీస్ ఆర్ ద లిమిటేషన్స్. అండ్ ఇంకా ఏమంటారు అంటే ఇది పర్ఫార్మెన్స్ బేస్డ్, గుడ్ పర్ఫార్మెన్స్ని బట్టి మేము గ్రాంట్స్ ఇస్తున్నాం అని అంటుంది కదా. కానీ పొలిటైజైజేషన్ అయ్యింది అంటున్నారు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయితే సెంటర్లో ఉందో వాటికే ఫేవర్ చేసి ఎక్కువ ఫండ్స్ వచ్చేలాగా చేస్తున్నారు. ఈవెన్ దో దే ఆర్ బ్యాడ్ పర్ఫార్మింగ్స్, యూపీ, బీహార్ బ్యాడ్గా పర్ఫామ్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఎక్కువ గ్రాంట్స్ ఇస్తున్నారు అని అలా. సో డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ మీన్ బై ఫైనాన్స్ కమిషన్? క్వాజీ జ్యుడిషియల్ బాడీ. ఆర్టికల్ 280 సెంటర్ స్టేట్కి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ట్యాక్స్ చేస్తుంది. ఈవెన్ దో బోత్ హ్యాస్ సేమ్ రెవెన్యూ, నాట్ సేమ్, హ్యాస్ their own revenue resource collecting status, but center has more power, more revenue base. So it is important to distribute the tax. సో ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది? వర్టికల్ డెవల్యూషన్, హారిజాంటల్ డెవల్యూషన్, గ్రాంట్స్, రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్, పర్ఫార్మెన్స్ గ్రాంట్స్ టు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్స్ లాగా కూడా ఇస్తుంది. బట్ దెర్ ఆర్ లిమిటేషన్స్. ఏంటి? ఇట్ ఈస్ అన్ అడ్వైజరీ బాడీ, టెంపరరీ బాడీ, యూనిలాటరల్ డెసిషన్స్ తీసుకుంటుంది వితౌట్. అండ్ పర్ఫార్మెన్స్ లింక్ ఇన్సెంటివ్స్ ఈజ్ పొలిటిసైజ్డ్. సో టు అడ్రస్ దిస్ ఎప్పుడైనా లిమిటేషన్స్ రాస్తే మనం ఖచ్చితంగా ఛాలెంజెస్ రాయాలి. ఛాలెంజెస్ కాదు, 1 second. లిమిటేషన్స్ రాసిన తర్వాత మెజర్స్ ఏం రాస్తారు? నాన్ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్, మేకింగ్ ఇట్ ఏ పర్మనెంట్. ఎప్పుడైనా అండి లిమిటేషన్స్ ఏం రాస్తే సేమ్ మెజర్స్లో దానికి ఆపోజిట్గా రాయాలి. పర్మనెంట్, మేకింగ్ ఇట్ ఏ పర్మనెంట్ స్టేటస్, బైండింగ్ రికమెండేషన్స్ తీసుకురావాలి. అండ్ ఎఫెక్టివ్ రికమెండేషన్స్ ఆర్ బైండింగ్ రికమెండేషన్ అని కంక్లూడ్ చేసిన తర్వాత దెర్ ఈజ్ ఏ గుడ్ credibility of
Finance Commission for maintaining balancing wheel of physical federalism అని చెప్పి you can conclude. That's all. So did you understand how to write an answer? సో ఫైనాన్స్ సేమ్ నేను చెప్పిన అలాగే కాకుండా బట్ దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ హౌ యూ నీడ్ టు ఫాలో. వాట్ ఈస్ మీన్ బై ఫైనాన్స్ కమిషన్? ద కనెక్టింగ్ డాట్స్ బిట్వీన్ ఇంట్రడక్షన్ అండ్ బాడీ ఏమైతే అడిగారో అది రాస్తాం, తర్వాత లిమిటేషన్స్ అండ్ మెజర్స్, అండ్ ఖచ్చితంగా కంక్లూజన్ రాయాలి. ఇట్ హ్యాస్ ఎన్ గుడ్ క్రెడిబిలిటీ, సో ఇట్ షుడ్ బి seen as a balancing wheel of federalism, and you can conclude. Thank you.